నవగ్రహాలకి తైలాభిషేకం చేసినా ఏమైనా నువ్వులు వంపినా వెంటనే బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, కళ్ళు కడుక్కోవడం చేస్తున్నారు. అసలు మహాపాపాలు ఎవరైనా పుట్టినటువంటి వాడు తల్లి తండ్రిని వాడే చంపేశాడనుకో ఎంత పాపం వస్తే అంత మహాపాపం వస్తున్నమాట. ఇలా కాళ్ళు కడుక్కోవడం ఎవడో ఎక్కడో తలకమాసిన కదా చెప్పిన మాటలు తప్పేవి చాలా తప్పు. మనం చేసే ప్రదక్షిణం మనమే పోగొట్టుకుంటున్నట్టు. కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటావు నువ్వు? ఎక్కడైనా ముట్టుకోకూడదు ముట్టుకుంటే. స్నానం ఎప్పుడు చేస్తావు? చూడకూడదు ఎప్పుడైనా చూస్తే. నవగ్రహాలు సంపూర్ణ దేవతా స్వరూపాలు. అప్పుడు మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే తెలంగాణలో ఒక పద్ధతి ఉంది. మేము వచ్చేలోపు మీరే మండపం వేసేస్తారు కదా. తెలంగాణలో ఈ పద్ధతి ఉంది కదా. ఆ వేసే మండపాల్లో మీరు ఏం చేస్తున్నారు? నవగ్రహాలే కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇంట్లో నవగ్రహాలే ఆవాహన చేశారు కాబట్టి మరలా వెళ్ళి తలస్నానం చేసి వచ్చి కూర్చోవాలి, అంతేనా? కాబట్టి ఇది చాలా తప్పు. ఎప్పుడు కూడా నేను చెప్పిన మాటగా చెప్పండి అందరికీ. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత అలా కాళ్ళు కడుక్కోవడం, మూతి కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం చెయ్యకూడదు. నవగ్రహాలకి అలా మిమ్మల్ని పట్టుకో, వాటిని పని పాట లేదా ఏమిటి అలా పట్టుకో. వాటికి తెలుసు మిమ్మల్ని ఎప్పుడు పట్టుకోవాలా, ఏ దశలో పట్టుకోవాలో, ఏ రాశిలో పట్టుకోవాలో, నేను ఎక్కడ క్రిందకి లాగాలో అక్కడ లాగి చక్కగా నేను కూర్చోబెట్టడంలో ఎటువంటి మొమాటం పడవు. చాలా మందిని చూసాం. కాబట్టి అలాగ మంచి విషయం తెలుసుకోవడంలో దయచేసి చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసాము. కాళ్ళు కడుక్కోవడం కానీ, చేతులు కడుక్కోవడం కానీ ఇటువంటి కార్యక్రమాన్ని దయచేసి చెయ్యరాదు. ఓకే. మరి దీంతో పాటు ఇప్పుడు స్వామి వారికి నీరాజన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది.